మన స్ట్రింగ్ కాపీ అనేది యూజ్ అ డిఫరెంట్ ఫంక్షన్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్. మనం ఫంక్షన్ కాలింగ్ కన్నా ముందు రాస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఆప్షనల్. ఓకే రైట్. మనకి ఇది సోర్స్. మనకి ఇక్కడ P2లోకి ఏమొస్తుంది, ఈ అడ్రస్. సమ్ 600 తీసుకుంటే 600, ఇక్కడ 500 తీసుకుందాం 500. సో యాస్ట్రిక్ P1 అంటే యాస్ట్రిక్ P2. యాస్ట్రిక్ P2లో ఉన్నది ఎస్, అది యాస్ట్రిక్ P1లో కాపీ అవుతుంది, అంటే S1లోకి ఎస్ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. 501, ఇది 501, ఇది 601. నెక్స్ట్ 601లో ఉన్నది M వాల్యూ 501లో కాపీ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ సో S1 అంటే మనకి మెమరీ అలొకేట్ అవుతుంది. HEL HELLO space SMR. The next one is null character. Next, ఇది S1, some address 500. Next address is 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509. Next SMR, SMR. The next one is null character. At some address S2, some address 600 and this one. Next address 601, 602. Okay. మనకి S2 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 600. సో S1 అంటే ఏమొస్తుంది, ఈ అరే యొక్క అడ్రస్ 500. మనకి 600 వాల్యూ P2లో కాపీ అవుతుంది, ఇది 600. నెక్స్ట్ S1లో ఉన్న వాల్యూ P1లో కాపీ అవుతుంది. ఇది 500. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ యాస్ట్రిక్ P2 ఈజ్ యాస్ట్రిక్ P1లో కాపీ అవుతుంది. వాట్ ఈస్ P2? 600. వాట్ ఈస్ యాస్ట్రిక్ P2? S అనేది ఎక్కడ కాపీ అవుతుంది, 500లో కాపీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్